ఏపీలో నిన్న నియామకం సార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల నియమింపబడ్డారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆమె ముందున్న సవాళ్ళు ఏంటి? అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడంతో సహజంగానే ఇది విన్ విన్ సిచ్యువేషన్. అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు షర్మిలకు కూడా ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనంతరం బాగా బలహీనపడ్డది. కాంగ్రెస్ ఓటింగ్ 1% లోపలికి పడిపోయింది. ఈవెన్ నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. 10 ఏళ్ళైనా కూడా కాంగ్రెస్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు, క్షమించే అవకాశం కూడా లేదు. సో వాస్తవానికి 2 దెబ్బల వల్ల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నది. మొదటి దెబ్బ రాజశేఖర రెడ్డి మరణానంతరం పెళ్ళుబిక్కిన సానుభూతి, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటుతో కాంగ్రెస్ మొదటగా దెబ్బతిన్నది. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరము విభజించిన తీరు పట్ల, విభజన పట్ల సీమాంధ్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల కూడా కాంగ్రెస్ దెబ్బతిన్నది. ఈ 2 దెబ్బలు కోలుకోలేని దెబ్బలు. ఈ 2 దెబ్బల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ను కోల్పోయింది. కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఒక రకంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ బాటం లెవెల్కి వెళ్ళిపోయింది. సో పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఒక క్రెడిబుల్ లీడర్షిప్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ముందుకు వచ్చింది. అంటే కాంగ్రెస్ను రివైవ్ చేసి ఒక కొత్త పుంతలు తొక్కించి కొత్త నరేటివ్తో ప్రజల ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకత్వం లేని పరిస్థితి. మధ్యలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమైక్యవాదానికి సింబల్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితో ఒక ప్రయత్నం చేయాలని చూశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరాడు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు నిష్క్రమించడము, లేదా సీనియర్ నేతలు ఎలాంటి చురుకుదనాన్ని ప్రదర్శించకపోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక లీడర్షిప్ క్రైసిస్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమయంలో షర్మిల రావడం ఆ పార్టీకి కొత్త ఆశలు రావటానికి కారణమైంది. ఇక రెండవ విన్ విన్ సిచ్యువేషన్ షర్మిలకు కూడా. ఎందుకంటే షర్మిలకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అది విఫల ప్రయోగం అయ్యాక, కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నాక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆమెను అంగీకరించడానికి సిద్ధపడినప్పుడు ఆమెకు మరో మార్గం కూడా లేదు. ఆమె ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతలో కాంగ్రెస్ తనకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది కనుక ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్. కానీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే, కాంగ్రెస్కు అడ్వాంటేజ్ షర్మిల రావడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవడం షర్మిలకు అడ్వాంటేజ్. కానీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ప్రజలకు ఏ రకమైన నరేటివ్ చెప్తుంది. ఎందుకంటే ఆధునిక రాజకీయాల్లో ఒక నరేటివ్ చెప్పగలగాలి, నీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పగలగాలి. అలాంటి కంపెలింగ్ నరేటివ్ అటు షర్మిలకు లేదు, ఇటు కాంగ్రెస్కు లేదు. సో ఈ ఇద్దరికీ కూడా ఒక కంపెలింగ్ నరేటివ్ చెప్పలేని పరిస్థితిలో ఉండడమే ప్రధానమైనటువంటి సవాల్. ఇది మొదటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. అనీమిక్. ఇప్పుడు అంత బలహీనంగా ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ 3కో 4కో పడిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఐరన్ ట్యాబ్లెట్లు ఎన్ని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ అనీమిక్ స్టేజ్ నుంచి షర్మిల ఏ రకంగా పైకి తీసుకురాగలుగుతుంది. నాయకుడు ఎంత సమర్థుడైనా పార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు, రైట్ లీడర్ ఇన్ రాంగ్ పార్టీ, రాంగ్ లీడర్ ఇన్ రైట్ పార్టీ అంటారు. సో ఎంత బలమైన నాయకుడైనా ఆ పార్టీకి బలం లేనప్పుడు ఆ పార్టీని తన స్వహస్తాలతో పైకి లేపడం అనేది మామూలు విషయం కాదు. సో అందువల్ల ఇలా కాంగ్రెస్ ఎంత బాటం లెవెల్కి పట్టుకపోయిందంటే ఆ పార్టీని ఇప్పుడు అమాంతం లేపడం షర్మిల తరం కూడా అవుతుందా? ఇది రెండవ ఛాలెంజ్. మూడవ ఛాలెంజ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉన్నాయి. జనసేన కూడా టీడీపీతో చేరడంతో ఈ పోలరైజేషన్ మరింతగా పెరిగింది. రేపో మాపో బీజేపీ కూడా చేరవచ్చనంటున్నారు కనుక టీడీపీ, జనసేన, బీజేపీ అయితే 2014లో మనం చూసాం. ఒక తీవ్రమైన పోలరైజేషన్ అనేది మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనబడుతుంది. తెలంగాణ రాజకీయాల్లో
పూర్తి భిన్నంగా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఫోర్స్గా ఉండడం వల్ల చాలా నియోజకవర్గాల్లో ట్రయాంగులర్ కంటెస్ట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతము, ఉత్తర తెలంగాణ. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా పోలరైజ్ అయినటువంటి రాజకీయ పరిస్థితి. ఎప్పుడైనా 90-95% ఓటింగ్ మీరు వైసీపీ ఒకవైపు, టీడీపీ జనసేన కూటమి మరోవైపు. ఈ స్థాయిలో పోలరైజ్ అయినప్పుడు చిన్నర పార్టీలకు, స్మాలర్ పార్టీస్కు స్కోప్ తగ్గిపోతుంది. దే విల్ బి స్క్వీజ్ అవుట్ రేస్. ఎందుకంటే ప్రజల ముందు ఉండేది ఏంటంటే జగన్ ముఖ్యమంత్రి చేయాలా, చేయకూడదా, చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాలా, ఎన్నుకోకూడదా. ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల కానీ ఈ ఫండమెంటల్ పొలిటికల్ క్వశ్చన్లో రిలవెంట్గా ఉండదు. అందువల్ల ఈ పోలరైజేషన్ ఛేదించి షర్మిల కాంగ్రెస్ పార్టీని రంగంలోకి దింపాల్సి ఉంటుంది, నిలబెట్టాల్సి ఉంటుంది. ఇది 3వ సవాల్. 4వ సవాల్ ఏంటంటే షర్మిల రాజకీయంగా ఏం చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్నే ప్రధానంగా ఆమె జనంలోకి చెప్పి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయ ప్రయోజనాన్ని కోల్పోయింది. ఎందుకంటే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన అనంతరము రాజశేఖర రెడ్డి సంక్షేమానికి మాత్రమే సింబల్ కాదు, తెలంగాణ వ్యతిరేక సమైక్యవాదానికి కూడా సింబల్. అందువల్ల రాజశేఖర రెడ్డి లెగసీని తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎక్కడా ఉపయోగించుకోలేదు, ఇంకెవరు కూడా ఉపయోగించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ లెగసీని ఉపయోగించుకోగలగడం వల్ల. అందువల్ల ఇప్పుడు షర్మిల వైఎస్ లెగసీని ముందు పెట్టుకునే ఎన్నికల రాజకీయాలు చేయాలి. చేసినప్పుడు షర్మిలయే గతంలో చెప్పిన మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎన్నికల క్షేత్రంలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు పైన ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆమె గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలుగా జగనన్న వదిలిన బాణంగా ఆమె చేసిన విమర్శలకే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది చెప్పకుండా వైఎస్ లెగసీని తన ద్వారా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది సాధ్యం కాదు. 5వది వైఎస్ఆర్ లెగసీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన ఠేకేదారున్నాడు, ఇస్తదారున్నాడు. సో ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి వారసత్వం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకపోగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డది. ఇప్పుడు షర్మిల ఆ వారసత్వంలో షేర్ కొరకు పోరాడాలి. అంటే ఆస్తులలో షేర్ కొరకే కాదు, పొలిటికల్ లెగసీలో షేర్ కొరకు. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు కూడా, మా అన్నకే కాదు, నాకు కూడా రాజకీయ వారసత్వంలో ఇస్తూ ఉంటుంది అని ఇప్పుడు జనానికి ఆమె చెప్పగలగాలి. మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటిదాకా బలమైన రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల ఎంత మేరకు ఆ వైఎస్ లెగసీని తను సొంతం చేసుకోగలుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎవరు లేనప్పుడు ఆ లెగసీని ఉపయోగించుకోగలిగాడు జగన్. అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని డిజోన్ చేసుకుంటున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకోగలిగాడు. కొడుకుగా ప్రజలు ఆయన్నే వారసుడిగా అంగీకరించారు. ఇప్పుడు షర్మిల నేను కూడా వారసురాలు అన్నప్పుడు ఏ మేరకు అంగీకరిస్తారు? తెలంగాణలో షర్మిల రాజకీయం చేసినప్పుడు తల్లి విజయమ్మ స్పష్టంగా షర్మిల వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎటువైపు ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఆమె తటస్థంగా ఉంటారా, షర్మిల వైపే ఉంటారా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ లెగసీలో వాటా కోరుతున్న షర్మిల ఏ మేరకు ఆ వాటా పొందగలుగుతుంది. ఇక 6వది ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విడిగా పోటీ చేస్తుందా లేదా టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందా అన్నది 6వ సవాల్. అంటే ఆమె మిత్రుల్ని కలుపుకుంటుందా. కానీ ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుంది అంటే
టీడీపీ జనసేన కూటమి బీజేపీని ఆ వైపు మోర్ ఇంట్రెస్టెడ్. కాంగ్రెస్ను కలుపుకోవడం కన్నా బీజేపీని కలుపుకోవాలని ఆశతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందువల్ల బీజేపీ చేరుతుందా లేదా తెలిసేదాకా టీడీపీ జనసేన కాంగ్రెస్ వైపు నుంచి ఆఫర్ వచ్చినా అందుకోవడానికి సిద్ధపడదు. అందువల్ల ఇంకా మొదలు బీజేపీ కనుక చేరితే స్కోపే ఉండదు కాంగ్రెస్కు ఆ కూటమిలో చేరటానికి. ఒకవేళ బీజేపీ చేరకపోయినా కాంగ్రెస్ ఆ కూటమిలో చేరటానికి ఒక ఛాలెంజ్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి వారసత్వం ఆధారంగా ఎన్నికల్లో నరేటివ్తో వెళ్ళబోతున్న షర్మిల రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమిలో ఉంటే అది ఏ రకంగా ప్రజలు అంగీకరిస్తారు? అది జగన్కే ఇంకా అడ్వాంటేజ్ కాదా? అందువల్ల ఇప్పటికే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మా కుటుంబంలో కూడా రాజకీయాల కొరకు చిచ్చు పెట్టారు అని. ఇప్పుడు షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమిలో చేరితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వాదన, విమర్శ, ఆరోపణకు బలం చేకూరదా అనేది అనుమానం. అందువల్ల రాజశేఖర రెడ్డి బిడ్డగా, రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వానిలో వాటా కొరకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన షర్మిల రాజశేఖర రెడ్డికి చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండగలుగుతుందా? అలాంటప్పుడు విడిగా పోటీ చేస్తేనేమో రెండు పెద్ద పార్టీల మధ్య భారీ స్ట్రగుల్లో మిగలడం కష్టం. కలిసి పోటీ చేయాలంటే అది ఇన్కంపాటబుల్ పొలిటికల్ రిలేషన్షిప్ అవుతుంది. అందువల్ల ప్రజలు ఏ మేరకు దాన్ని హర్షిస్తారు అనేది క్వశ్చన్ మార్క్. విడిగా పోటీ చేస్తే ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిటర్గా మాత్రమే ఉంటుంది తప్ప సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం అనేది కష్టం. ఏమైనా వస్తే కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఓట్లు తెచ్చుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్కు డ్యామేజ్ చేస్తే చేయొచ్చేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి అదనంగా షర్మిల వల్ల అసెంబ్లీలో ప్రవేశమైనా దక్కుతుందా? ఓటింగ్ ఇప్పుడు లెస్ దెన్ 1% ఉంది, అదో 4-5% పెరిగింది అనుకోండి. అది పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ అవుట్కమ్ను ప్రభావితం చేస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తెచ్చే స్థాయిలో ఆ ఓటింగ్ ఉంటుందా? అందువల్ల ఈ పొత్తుల వ్యవహారంలో కూడా ప్రజలకు ఏం చెప్తుంది, ఏ రకంగా ప్రజలకు వెళ్తుంది అనేది 6వది. 7వది, కాంగ్రెస్ పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారు? రాష్ట్ర విభజన అనేది దానికి మూలం. సో ఆ విభజనతో నష్టపోయిన ఆ సీమాంధ్ర ప్రాంతం, రాజధానిని కోల్పోయిన సీమాంధ్ర ప్రాంతం ఇప్పుడు ప్రజల్ని మరి ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతుంది? మేము ప్రత్యేక హోదా ఇస్తే, విభజన హామీలు ఇస్తే బీజేపీ అమలు చేయలేదు, టీడీపీ వైసీపీ కొట్లాడలేదు అనే నరేటివ్ ఒకటి అవకాశం. ఎందుకంటే విభజనకు టీడీపీ సహకరించింది, బీజేపీ సహకరించింది. అందువల్ల బీజేపీ వ్యతిరేక పొలిటికల్ స్పేస్ను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ మేము విభజించిన మాట నిజం, కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రామిసెస్ చేశాం, వాటిని ఆధారంగా ఎన్నికలకు పోతే మరి జనం అంగీకరిస్తారా? సో కాంగ్రెస్ను క్షమిస్తారా? ఈ 7 సవాళ్ళు వైఎస్ షర్మిల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎస్ సార్, 7 సవాళ్ళు అద్భుతంగా విశ్లేషించారు సార్. షర్మిల ముందు ఉండే అవకాశాలు, షర్మిల ఎలాంటి అవకాశాలు వస్తాయి ఆమెకి? ఒకటి అవకాశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2019లో ఉన్నంత బలంగా 2024లో లేదు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా, గెలవడా అనే ఊహాగానాలు నేను చేయను, అది చేయడం సమంజసం కాదు. కానీ రాజకీయ వాతావరణంలో మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలం, 2019 అయితే రిపీట్ కాదు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ చూపలేడు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, టికెట్ రాని ఎంపీలు వీళ్ళంతా ఆల్రెడీ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. సో కాపు రామచంద్రారెడ్డి వెళ్ళి రఘువీరారెడ్డికి నమస్కరించాడు, వాళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి షర్మిలకు జైకొట్టాడు. ఆల్రెడీ ఈ పొలిటికల్ రీఅలైన్మెంట్ జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళ నేతలు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు,
లేదా టికెట్ రాని నాయకులకు కావచ్చు. వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ఇంకా ఆ పార్టీలోనే ఉండవచ్చు. వీరు ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వెళ్ళడానికి 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి ఇన్కంపాటిబిలిటీ, ఎందుకంటే ఇప్పటిదాకా రాజశేఖర్ రెడ్డి వారసులం మేము, రాజశేఖర్ రెడ్డి అనుమాయులం మేము అంటూ రాజకీయం చేసి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేక రాజకీయ శిబిరంలోకి ప్రవేశించి ఆ విశ్వసనీయత నిలుపుకోలేదు. రాజకీయాల్లో ఇదేమీ చెయ్యరని కాదనేది అదొక సవాల్. రెండవ సవాల్ ఏంటంటే టీడీపీ జనసేనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళే టికెట్లు వాళ్ళ మధ్య వాళ్ళు పంచుకోవటానికే ఛాలెంజ్గా ఉంది. అందువల్ల వైసీపీ నుంచి వస్తున్న వారికి కూడా అకామిడేట్ చేయగలిగే స్థితిలో టీడీపీ జనసేన బస్సులో సీట్లు ఖాళీ లేవు. సో అందువల్ల వాళ్ళు వచ్చి టీడీపీ జనసేనతో చేరుదామన్నా ఏ లాభం ఏంటి, అక్కడ కూడా టికెట్లు రావు కదా, ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కదా, ఏదో అసంతృప్తితోనో గులుక్కుంటానో అలుక్కుంటానో జగన్తోనే ఉందామనుకునే వారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆశా కిరణంలాగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలు టీడీపీ జనసేన అకామిడేట్ చేయలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 ఖాళీగా ఉన్నాయి. సో అందువల్ల ఆ పార్టీలో చాలామంది నాయకులు వెళ్ళిపోయి ఉన్నారు కనుక పట్టుమని ఒక 20 సీట్లలో కూడా పాత నేతలు ఉండరు. సో అందువల్ల వైసీపీ నుంచి ఎంతమంది వచ్చినా వారిని అకామిడేట్ చేసి సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరగవచ్చు అంటే ఆ నాయకులకు ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇలా వైసీపీ నుంచి వస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఎంతో కొంత బలం ఉంటుంది. సో ఆ బలాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన ఓటింగ్ను పెంచుకొనటానికి అవకాశం మొదటిది. ఇప్పటికిప్పుడేమో అధికారంలోకి వచ్చే సీనేం ఉండదు, కానీ ఓటింగ్ పెంచుకుంటే భవిష్యత్తులో పార్టీ రివైవల్కు పునాదులు వేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ షర్మిల నుంచి ఆశించేది ఇప్పుడు ఏదో అధికారంలోకి వస్తామని కాదు, అట్లీస్ట్ కొంత రివైవల్ ప్రాసెస్ మొదలైతే తర్వాత దీన్ని మరింత పెంచుకోవచ్చు. అందువల్ల ఇది మొదటి అవకాశం. రెండో అవకాశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరింతగా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ టీడీపీ రెండు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి సహకరించినవే, బీజేపీకి మద్దతు ఇచ్చినవే. ఇప్పుడు బీజేపీ వెళ్ళి టీడీపీ కూటమిలో ఉన్నా లేకపోయినా టీడీపీ వైసీపీ రెండు బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష అనుబంధం కలిగిన పార్టీలు. అందువల్ల జాతీయ రాజకీయాల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లేదు, టీడీపీ లేదు. అక్కడ కాంగ్రెస్ ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల నాయకత్వంలో వచ్చిన కొత్త ఉత్సాహాన్ని అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికలకు డైవర్ట్ చేస్తే ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బెటర్ ఓటింగ్ పొందే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిసి వస్తున్నాయి కనుక 175 అసెంబ్లీ నియోజకవర్గాలపైన కేంద్రీకరించడం కన్నా 25 ఎంపీ సీట్లపైన కేంద్రీకరిస్తే వైసీపీ టీడీపీ అసెంబ్లీ ఎన్నికలనే ప్రధానంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల పక్కకు పెట్టి లోక్సభ ఎన్నికల పైన కేంద్రీకరించి జాతీయ అంశాల ద్వారా ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే రిలేటెడ్గా బెటర్ ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో సీట్లు గెలవకపోవచ్చు, ఓట్లు పెద్దగా రాకపోవచ్చు, కానీ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ ఇర్రెలవెంట్ కాదు. ఎందుకు కాదు అంటే కాంగ్రెస్కు వచ్చే కొద్దిపాటి ఓటింగ్ కూడా వైఎస్ జగన్ జయాపజయాల్ని ప్రభావితం చేయగలరు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ అవుట్కమ్ను షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆమె పొలిటికల్ రిలవెన్స్ ఉంటుంది. ఇక నాలుగో అవకాశం ఏంటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం. ఈ విషయంలో అందరికీ తెలుసు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది.
అంటే కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఒక బలమైన నెరేటివ్ ఏంటంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాక మేము రాష్ట్రాన్ని విభజించిన మాట నిజమే. విభజనలకు మమ్మల్ని ఒక్కరినే బ్లేమ్ చేయలేరు. టీడీపీ కూడా మాకన్నా ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి ముందే టీడీపీ 2009లోనే లేఖ ఇచ్చింది విభజించమని. ఆర్టికల్ 3 ప్రకారం మీకు అధికారం ఉంటే మమ్మల్ని ఎందుకు అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నది. సో అందువల్ల విభజించవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చెప్పలేదు. సమన్యాయం అని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పింది, సమైక్యవాదం చెప్పలేదు. అందువల్ల అందరూ టీడీపీ అయినా వైసీపీ అయినా విభజించమన్నారు. విభజించినందుకు మమ్మల్ని ఎలా శిక్షిస్తారు? దాంతోపాటు మేము విభజించి ఊరుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు అనేక ఏర్పాట్లు చేశాం. ప్రత్యేక హోదా ఇచ్చాం, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చాం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చాం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజ్ ఇచ్చాం, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇచ్చాం, కడప స్టీల్ ప్లాంట్ ప్రామిస్ చేశాం, అనేక విద్యా సంస్థలను ఇచ్చాం. ఇలాంటి నెరేటివ్ రాజధానికి సహకారాన్ని ఇస్తామన్నాం. ఇవేవి బీజేపీ చేయలేదు. చేయకపోయినా అధికారంలో వైసీపీ అడగలేదు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రశ్నించలేదు. అందువల్ల 2019 తర్వాత జరుగుతున్న నిర్వాకం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీతోనే ఉన్నాడు. మరి ఇవన్నిటినీ కాంగ్రెస్ పార్టీయే చేయగలుగుతుంది అనే ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ను కాంగ్రెస్ చెప్పుకోగలుగుతుంది. ఇది 4వ లాభం. ఇది మెయిన్గా ఒక ఎలక్టోరల్ నరేటివ్ కాంగ్రెస్కు రెడీమేడ్గా ఉంది. అందులో లోక్సభలో గనక గెలిస్తే మేము ఇవన్నీ ఇస్తాం అంటే ప్రజల్ని ఆకర్షించడానికి స్కోప్ ఉంటుంది. 5వది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, 2 పొరుగు రాష్ట్రాల్లో. దీని వల్ల వచ్చే లాజిస్టిక్ సపోర్ట్ కావచ్చు, ఇతర రకాల మద్దతు ఉంటుంది, అలాగే వివిధ రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. అంటే కర్ణాటకలో, తెలంగాణలో ఇంట్రెస్ట్లు ఉన్న సెక్షన్స్ ఉంటాయి. వీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో అలైన్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇక కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేయగలిగింది ఏంటంటే రాజకీయాల్లో ఆసక్తి ఉన్న కొత్త జనానికి, అటు వైసీపీలో స్పేస్ లేదు, టీడీపీలో స్పేస్ లేదు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ లీడర్షిప్ ఉంది. అందువల్ల న్యూ లీడర్షిప్ను గనక కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఎదగాలి. ఇప్పటికే రాజకీయాల్లో ఉండి కూడా వైసీపీలో, టీడీపీలో ఉన్న బలమైన నాయకుల నీడన ఎదగలేక ఇబ్బంది పడుతున్న వారిని అట్రాక్ట్ చేయవచ్చు. కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా కనిపిస్తుంది. పాత పార్టీ అయినా ఇక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ లేదు. అందువల్ల 2 వివిధ పార్టీల్లోనూ ఎదగడానికి సీనియర్ నాయకులు అడ్డంకిగా భావిస్తున్న నేతల్ని కాంగ్రెస్ అట్రాక్ట్ చేయగలిగితే సెకండ్ ర్యాంక్ లీడర్స్ను, ఫ్యూచర్ లీడర్షిప్ను రివైవ్ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఆపర్చునిటీస్ ఉన్నమాట నిజం, క్రైసిస్ ఉన్నమాట నిజం. అందువల్ల సక్సెస్ఫుల్ లీడర్ ఎవరంటే క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకోగలగాలి, బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలి, ప్రమాదాల్ని అవకాశాలుగా మార్చుకోవాలి. అందువల్ల ఆ క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకోగలిగే సెగాసిటీని, లీడర్షిప్ను షర్మిల చూపెట్టగలిగి అందుకు అనుగుణమైన వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ చేయగలిగితే ఈ కొత్త పరిణామం వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన పరిణామం ఆ పార్టీకి, షర్మిలకు ఉపయోగపడుతుంది. వాస్తవానికి షర్మిల ఇది కొత్త చరిత్ర అనుకోవచ్చు సార్. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను ఒక మహిళ చేపడుతుండడం ఇది ఆ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అనుకోవచ్చు. కానీ సేమ్ టైంలో ఎన్నికల అనుభవం లేని మహిళ కూడా ఆమె ఒక మహిళకు పిసిసి పగ్గాలు ఇవ్వడం, తర్వాత తండ్రికి వారసురాలు, అన్నకు ప్రత్యర్థి, ఈ కోణాలు ఎట్లా చూస్తారు? అసలు మహిళ అనేది ప్రత్యేకంగా చెప్పడమే అరాచకత్వం అంటారు. ఏ మహిళ అయితే తప్పదేమన్నా? మహిళ దేశ ప్రధాని కాలేదా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాలేదా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేదా? ఒక మహిళ 4 సార్లు మీరు అనడం అనేది అది అన్యాయం. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. ఎందుకు మహిళలు ఎంతమంది నాయకత్వంలో లేదు? జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కాలేదా? మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రి కాలేదా? బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి కాలేదా? సిరిమావో బండారనాయక, చంద్రికా కుమారత్నంగా శ్రీలంక ప్రధానమంత్రులు కాలేదా? సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కాదా? ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంకా ఆధునిక కాలంలో కూడా
ఆ పురుషాహంకార విలువలు ప్రభావం మనపైన కూడా ఉంటే అంతకన్నా ఏమి లేదు. షర్మిల ఒక మహిళ అనుకుంటూ మీరు 4 సార్లు నొక్కి చెప్పారు. సో మహిళ అయితే ఏంటి తప్ప నాయకత్వం వహించకూడదా? ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, అదే నెగిటివ్ అవుతుందా? ఆ మైండ్ సెట్ నుంచి బయటపడాలి బదులు. సో ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఏంటి, ఒక మహిళ అని. సో అందువల్ల అలా అది కరెక్ట్ కాదు. ఇక అనుభవం లేదు అనడం పూర్తిగా తప్పు. ఆమె జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన అనుభవం ఉన్న నాయకురాలు. తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు. జగన్ అన్న బాణం అంటూ అనేక బహిరంగ సభలు ఉపన్యసించారు. తెలంగాణలో కూడా అనేక సభలు ఉపన్యసించారు. అందువల్ల రాజకీయాల్లో కొత్తగా వచ్చిందేం కాదు షర్మిల. అనుభవం లేదు అనే ఆర్గ్యుమెంట్ పూర్తిగా తప్పు. సో అందువల్ల రాజకీయాల్లో కొన్ని విజయాలు సాధించకపోవచ్చు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభావం చూపెట్టకపోవచ్చు. ఎప్పుడు కూడా నాయకుడి శక్తి సామర్థ్యాల బట్టే పార్టీ విజయావకాశాలు అపజయాలు ఉండవు. శక్తి సామర్థ్యాలు ఒక అంశం మాత్రమే. అందువల్ల ఒక పార్టీ ఓడిపోయినప్పుడు, ఓ పార్టీ క్లిక్ కానప్పుడు నాయకుడు పూర్తిగా అసమర్థుడు అనడం కరెక్ట్ కాదు. అదే సమయంలో ఒక పార్టీ గెలిచినప్పుడు అది మొత్తం నాయకునికే ఆపాదించడం కరెక్ట్ కాదు. మీకు ఉదాహరణకు కావాలంటే ఒక మేలు రకం విత్తనం ఉంటుంది. మేలు రకం విత్తనమైన మొలకెత్తి మంచి పంట ఇవ్వాలంటే ఆ విత్తనంలో ఉన్న మేలు రకం లక్షణాలే సరిపోదు. ఆ భూమి సారంతో ఉండాలి, సూర్యరశ్మి సరిగా తగలాలి, తర్వాత వాటర్ అవైలబిలిటీ ఉండాలి, ఈ పురుగు మందులు, ఈ చీడపేడ బాధ ఉండకూడదు. ఇలాంటివి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే ఆ మేలు రకం లక్షణాలున్న వంగడమైన అది మొలకెత్తి పంట బాగా దిగుబడిస్తుంది. అందువల్ల విత్తనంలో మేలు రకం లక్షణాలు ఉండడం అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ ప్రీరిక్విజిటే తప్ప పంట దిగుబడి రావడానికి ఇతర ఫ్యాక్టర్స్ కూడా కలిసి రావాలి. ఇక్కడ కూడా అంతే. లీడర్షిప్ అనేది మేలు రకం లక్షణాలు కలిగిన వంగడమా కాదా అని. సో లీడర్షిప్లో సామర్థ్యం ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోతే, రాజకీయ బలాబలాలు అనుకూలించకపోతే, పొలిటికల్ నరేటివ్ అనుకూలించకపోతే విజయం సాధించలేదు. ఇప్పుడు తెలంగాణలో షర్మిల వైఫల్యానికి కారణం షర్మిల అసమర్థత కన్నా కూడా తెలంగాణ రాజకీయ క్షేత్రాన సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులకు స్కోప్ లేకపోవడం. షర్మిల ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రభావం చూపలేకపోయాడు, చంద్రబాబు నాయుడు చూపలేకపోయాడు, చిరంజీవి చూపలేకపోయాడు, పవన్ కళ్యాణ్ చూపలేకపోయాడు. మరి వాళ్ళందరినీ కూడా అసమర్థుల జాబితాలో వేద్దామా? సో వాళ్ళందరూ ఇక ఏమాత్రం సామర్థ్యం లేని వాళ్ళ. అందువల్ల రాజకీయాలు అలా ఉండవు. తెలంగాణలో ఉన్న పొలిటికల్ ఈడియం వేరు గనక షర్మిల ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఫల్యం కానీ ఆ ప్రయోగ వైఫల్యం షర్మిల నాయకత్వం పైన ఏ రకమైన రిఫ్లెక్షన్ కాదు. ఎందుకంటే అది ఆమె నాయకత్వంతో సంబంధం ఉన్న అంశం ద్వారా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విఫలం కాలే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విఫలం కావటానికి తెలంగాణ రాజకీయ ఈడియం చేంజ్ చేసి సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకుల పట్ల గౌరవం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, వాళ్లకు ఓట్లు వేయటానికి ప్రజలు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే తెలంగాణ అస్తిత్వవాదానికి మూలమే అది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగా, సీమాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ తిరగబడి స్వరాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఎంత అభిమానం ఉన్నా వేరే ప్రాంత నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారంటే ప్రజలు అంగీకరించారు. అందుకే నేను ఉదాహరణ చెప్పాను. జగన్, చంద్రబాబు, చిరంజీవి, పవన్ వీళ్ళెవరికి కూడా తెలంగాణలో అభిమానులు లేక కాదు, చాలా బలమైన అభిమానులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రమే ఉంటే వీరి ప్రభావం ఏంటో మనకు అర్థమయ్యేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ వాతావరణం ఆ అవకాశాన్ని షర్మిలకు ఇవ్వలే. అందువల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రయోగం విఫలం కావడము ఇట్ ఈజ్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆన్ షర్మిల లీడర్షిప్. షర్మిల నాయకత్వం పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనే కంక్లూజన్కి రాలేము. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమె చేయగలుగుతుందా లేదా అనే కంక్లూజన్ తీయడం అంతకన్నా సరైనది కాదు.
ఇంకో చిన్న కోణం సార్, అన్నవి అన్నవి అధికార రాజకీయాలు, చెల్లిమో విపక్ష బాధ్యతలు. అంటే ఒక కుటుంబం నుంచి వచ్చిన తోబుట్టులు వేరువేరు పార్టీలో కొనసాగడం కొత్తేం కాదు, కానీ రెండు వేరువేరు పార్టీలను నడిపించడం కొత్త. అలా కూడా ఉండాలని లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకే కుటుంబానికి అన్న చెల్లె అనే కాదు, ఒకే కుటుంబంలో ఉన్నవారు వివిధ పార్టీల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈక్వల్గా రెండు పార్టీలకు నాయకత్వం వహించారా అంటే ఎవరో ఒకరిది పైచేయి వస్తుంది. ఇప్పుడు మనము కుటుంబాలను మొత్తం పరిశీలిస్తే మీకు ఇందిరాగాంధీ కుటుంబమే, రాహుల్ అటు సోనియా మనేక, రాహుల్ వరుణ్ ఫిరోజ్. సో ఆ కుటుంబ రాజకీయ వారసత్వం అనేది సోనియా రాహుల్కి దక్కింది తప్ప మనేక వరుణ్ ఫిరోజ్ గాంధీలకు రాలే. ఇద్దరు కూడా ఇందిరాగాంధీ మనమల్లే, రాహుల్ గాంధీ అయినా వరుణ్ ఫిరోజ్ గాంధీ అయినా. ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు, రాజీవ్ సంజయ్. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ కొడుకు వరుణ్ ఫిరోజ్ గాంధీ. కానీ రాజకీయ వారసత్వం వచ్చినప్పుడు వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడా లేడు, అందువల్ల ఒక్కరికి ఉపయోగపడేది. అలాగే ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, ఇంకో భార్య ద్వారా కోడలు అపర్ణ యాదవ్. సో అపర్ణ యాదవ్ వారు ఏ రకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు, మీకు అఖిలేష్ యాదవ్ మాత్రమే నిలబడ్డాడు. బాల్ ఠాక్రే మనమల్లలో ఉద్ధవ్ ఠాక్రే ఒక మనమడు, రాజ్ ఠాక్రే ఒక మనవడు. అఫ్కోర్స్ కొడుకు బిడ్డ కొడుకు ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే వారసత్వం మనమడు కాదు, సారీ ఆదిత్య ఠాక్రే మనమడు, ఉద్ధవ్ ఠాక్రే కొడుకు. సో ఆ ఠాక్రేల కుటుంబంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరు ఉన్నా కూడా రాజ్ ఠాక్రేకి ఆ వారసత్వం ఉపయోగపడలేదు, ఉద్ధవ్ ఠాక్రేకి మాత్రమే ఉపయోగపడ్డది. ఇది మూడవ ఉదాహరణ. నాలుగవ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎన్టీ రామారావు వారసత్వంలో ఆయన కొడుకు హరికృష్ణకు కానీ కూతురు పురంధేశ్వరికి కానీ రామారావు రాజకీయ వారసత్వం ఉపయోగపడ్డది. పైగా రామారావు అల్లుడైన చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడ్డది. రామారావు మనబడైన లోకేష్కి ఉపయోగపడుతుంది తప్ప మరో మనబడైన జూనియర్ ఎన్టీఆర్కు ఉపయోగపడలేదు. అందువల్ల ఇక్కడ కూడా ఒక్కరికి ఉపయోగపడేది, ఇంకోరికి ఉపయోగపడలేదు. ఇంట్రెస్టింగ్గా మనం తీసుకుంటే వారసత్వ రాజకీయాలను తీసుకుంటే చాలా క్లియర్గా భిన్నమైన డైరెక్షన్ కనబడతాయి. తమిళనాడులో కరుణానిధి స్టాలిన్ వారసుడిగా ప్రకటిస్తే అలిగినా కూడా అళగిరి ఏ ప్రభావము చూపెట్టలేదు. స్టాలిన్ మాత్రమే నిలబడ్డాడు. స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ నాయకుడు అవుతున్నాడు. బీహార్లో తేజస్వి యాదవ్ ఉన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. సో లాలూ ప్రసాద్ యాదవ్ తన వారసుడిగా తేజస్వి యాదవ్ని పికప్ చేసుకుంటే వేరే కొడుకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అందువల్ల బీహార్లో కూడా మనకి ఇది కనబడుతుంది. ఇలా చాలా చోట్ల మనకి ఈ తేడా ఉంటుంది. దేవిలాల్ కుటుంబంలో కూడా హర్యానాలో మనకి ఈ తేడా కనబడుతుంది. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో మనం లెక్క తీసుకుని పోతే నేను ఇన్ని రాష్ట్రాలు చెప్పాను. సో ఇక్కడ కూడా మీరన్న క్వశ్చన్లో అంటే రాజకీయ కుటుంబ వారసత్వం సమానంగా ఇద్దరికీ వచ్చిన పరిస్థితి లేదు. ఎవరికో ఒకరికే ఆ వారసత్వం అడ్వాంటేజ్గా మారింది ఇప్పటివరకు అయితే. అందువల్ల ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వారసత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అందిపుచ్చుకోగలిగాడు గనక వైఎస్ షర్మిల అందులో వాటా కోరుతుంటే ఎంత మేరకు వస్తుంది అంటే జగన్ కాదని రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ఓటర్లు షర్మిలకు షిఫ్ట్ అవుతారా, మొత్తానికి మొత్తం లేదు కొంతనా షిఫ్ట్ అవుతారా? ఇట్స్ ఎ వెరీ బిగ్. మొత్తానికి మొత్తం షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక కొంతైనా షిఫ్ట్ అవుతారా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే భారత రాజకీయాల్లో రాజకీయ వారసత్వం అనేది ఎవరికో ఒకరికి ఎక్కువగా ఉపయోగపడుతూ వచ్చింది. అందులో ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు, ఒక జాతీయ పార్టీలో. ఆ తేడా కూడా ఉండడం కూడా ఒక క్వశ్చన్. అందువల్ల కుటుంబ వారసత్వం ఎంత మేరకు షర్మిలకు ఉపయోగపడుతుంది అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్.
రైట్, మీరు అంటే నిజంగా కూడా ఆసక్తికరమైన అంశాలు, ఆసక్తికరమైన పరిణామాలు వారసత్వం అంటే రాజకీయ వారసత్వం విషయంలో. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ అని ఒక పత్రికలు రాశాయి. ఆ తర్వాత 17A ఇద్దరు జడ్జీలు చెరో మాట మాట్లాడారు, భిన్నాభిప్రాయాలు వినిపించారు, దాన్ని విస్తృత ధర్మాసనానికి రికమెండ్ చేస్తారు అనేది రకరకాల వార్తలు వచ్చాయి. కానీ నిన్నటి అంటే స్కిల్ కేసులో ఈ భిన్న తీర్పులు ఎందుకు అని ఒక వాదన. ఇంతకీ బాబుకు రిలీఫా నిరాశ అనేది కాస్త పక్కన పెడితే ఈ కేసు భవిష్యత్తు ఏంటి, ఇంతకీ చంద్రబాబు భవిష్యత్తు ఏంటి? అంటే ఈ కేసు ఉంటుంది. ఇప్పుడు భిన్న తీర్పులు కాదు, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటే తీర్పు, ఒక్క అంశంలో మాత్రమే భిన్న తీర్పు, అన్ని అంశాల్లో భిన్న తీర్పు కాదు. ఇప్పుడు అందులో భిన్న తీర్పు ఏంటంటే సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన భిన్న తీర్పు. అంటే 17A చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా లేదా. 17A అంటే గవర్నర్ అనుమతి తీసుకోవడం. గవర్నర్ అనుమతి తీసుకోవడం అనేది వర్తిస్తుంది అని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు చెప్తే, వర్తించదు అంటే ముందు జరిగిన నేరాలకు కూడా వర్తించుకుంటూ పోతే ఇక ఇప్పుడు జరుగుతున్న విచారణలు చాలా ఎఫెక్ట్ అవుతుంది అని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సెక్షన్ 17A విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ముందు నుంచి కూడా, అంటే ఈ చట్టం రాకముందు నుంచి ఉన్న వాటికి కూడా విచారణ జరుగుతుంటే వర్తిస్తుందా లేదా అనే దానిపైనే జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది డివైడెడ్ జడ్జిమెంట్ ఇచ్చారు. దానివల్ల అది విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేయబడి చీఫ్ జస్టిస్ దగ్గరలో ఉంది. అది ఇంత త్వరగా తీరదు, ఎందుకంటే ఇది ఏదో చంద్రబాబు నాయుడు మాత్రమే రిలేట్ అయి ఉన్న కేసు కాదు. ఎందుకంటే సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు కొరకు మాత్రమే తెచ్చిన చట్టం కాదు, వచ్చిన సెక్షన్ కాదు. అందువల్ల దీనిపైన తీర్పు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాదు, చంద్రబాబు నాయుడు జగన్ల మధ్య పంచాయతీకి కాదు, ఇది విస్తృతమైన పర్యవసనాలు కలిగిన అంశం. అందువల్ల దీనిపైన ఇప్పుడు చీఫ్ జస్టిస్ డిసైడ్ చేయాలి. 3 సభ్యుల ధర్మాసనాన్ని రెఫర్ చేస్తారా, 5 సభ్యుల ధర్మాసనాన్ని రెఫర్ చేస్తారా, మళ్ళీ ఈ 2 జడ్జిలే అందులో ఉండరు, ఆ 3 వేరే జడ్జిలు ఉంటారు. సో మళ్ళీ విచారణ మొదటి నుంచి జరగాలి. జరిగి సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అది ఇంత త్వరగా జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే దానికి బెంచ్ కాన్స్టిట్యూట్ కావాలి, హియరింగ్ కావాలి, మళ్ళీ తీర్పు రావాలి. అందువల్ల సెక్షన్ 17A అప్లికబిలిటీ తేలదు. అయితే సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన భిన్నమైన తీర్పులు చెప్పినా దాని ప్రభావం మాత్రం ఒకటే. అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే 17A అప్లికబుల్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మోర్ అకాడమిక్ ఇంట్రెస్ట్, మోర్ టెక్నికల్ ఇంట్రెస్ట్. దాని అవుట్కమ్ విషయంలో తేడా లేదు. ఎందుకు తేడా లేదు అంటే జస్టిస్ బేలా త్రివేది ఏమో అప్లికబులే కాదు అన్నది కనుక, గవర్నర్ అనుమతి తీసుకోలేదు కనుక, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు కనుక ఆ కేసు కొట్టివేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే బేలా త్రివేది క్లియర్గా అప్లికబులే కాదు ఈ 17A చెప్పేసి. ఇక అనిరుద్ బోస్ 17A అప్లికబుల్ అవుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన సెక్షన్ 13(1)C, 13(1)D, 13(2) ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రొసీడే కాకూడదు, ప్రొసీడ్ కావడమే ఇల్లీగల్ అని తీర్పు చెప్పాడు. కానీ ఈ ఒక్క అంశం ఆధారంగానే మొత్తం రిమాండ్ ఆర్డర్ను కొట్టిపారేయలేము అని కూడా అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టలేదు, చంద్రబాబు నాయుడును జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడాన్ని తప్పుపట్టలేదు. 17A అప్లికబిలిటీ అనే అంశం వల్ల మొత్తం జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను పక్కకు పెట్టలేము, అందువల్ల జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ ఉంటుంది అని చెప్పాడు. అందువల్ల అని ఈ కేసు డిస్పోజ్ కూడా చేశాడు. అంటే ఇక కేసు ఏం లేదు. అందువల్ల సుప్రీంకోర్టు మీకు బార్ అండ్ బెంచ్లో వాళ్ళు హెడ్లైన్ పెట్టారు, సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ప్లీ బై చంద్రబాబు నాయుడు ఫర్ క్వాషింగ్ ది FIR అని. అంటే చంద్రబాబు నాయుడు ఏ అంశముతోని ఏ ప్రేయర్తోని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏ రిలీఫ్ సుప్రీంకోర్టు కోరాడు, ఆ రిలీఫ్ ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు వాదనతోని
ఒక జడ్జ్ అంగీకరించలేదు, ఒక జడ్జ్ అంగీకరించారు. కానీ అంగీకరించిన జడ్జి కూడా మళ్ళీ రిలీఫ్ ఇచ్చే విషయంలో ఒకే అభిప్రాయం చెప్పారు. ఇద్దరు రిలీఫ్ ఇవ్వలేదు. సో అందువల్ల ఇక్కడ రిలీఫ్ కొరకు చంద్రబాబు నాయుడు చేసిన వాదనతో జస్టిస్ అనిరుద్ బోస్ అంగీకరించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రిలీఫ్ మాత్రం ఇవ్వలేదు. అందువల్ల అల్టిమేట్ అవుట్కమ్ ఒకటే. అందువల్ల ఆ ప్రాతిపదిక పైన 17A పైన ఇంకా క్వశ్చన్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు రిలీఫ్ దొరకలేదన్నది క్లియర్. అందువల్ల రిలీఫ్ దొరకనప్పుడు ఈ కేసు కొనసాగుతుంది, విచారణ కంటిన్యూ అవుతుంది. ఆయన ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నాడు. ఇది ఇంకా చాలా రోజులు నడుస్తుంది. అంటే ఇంకొంతకాలం యథాస్థితి అని మనకు ఓపెన్గా తెలుస్తుంది. కానీ ఎన్నికలు ముగిసేదాకా ఇట్లే ఉంటుందా అన్నది. ఇప్పుడు ఎన్నికలు అనేది ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు చాలా సీరియస్. ఎన్నికలు ముగిసేదాకా ఎన్నికల లోపల ఏది తేలేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో 17A అప్లికబిలిటీ ఉంది. కాస్ట్ పిటిషన్ డిస్పోజ్ అయిపోయింది, కానీ 17A అప్లికబిలిటీ ఉంది. సో అందువల్ల ఈ లోపల మరి ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పంపడాన్ని ఇద్దరు జడ్జిలు అపోహల్ చేశారు. ఆ కాస్ట్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని అపోహల్ చేశారు. అందువల్ల నాకు అర్థమైంది అయితే కాస్ట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో లేదు, డిస్పోజ్ అయిపోయింది. 17A అప్లికబిలిటీ అనేది మాత్రమే పెండింగ్ ఉంది. అది అప్లికేబుల్ అయినా కాకపోయినా జ్యుడిషియల్ రిమాండ్ అయితే అపోహల్డ్ అయింది. అందువల్ల ఆ విచారణ ట్రయల్ కోర్టులో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరాలే కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే ఇంకా తీవ్రమైన నేరం. అది ఈవెన్ యావజ్జీవ ఖైదుకు అవకాశం ఉన్న నేరం అది. సో ఆ నేరారోపణ కూడా ఉంది కనుక ట్రయల్ కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చే అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది కనుక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తరఫున పిటిషనర్ వాదించింది ఏంటంటే ఇది ఏపీసీఐడి పెట్టిన కేసు, ఏసీబీ కోర్టులో ఎలా విచారిస్తారు, ఏసీబీ కోర్టు జ్యుడిషిడిక్షన్ ఉందా, ఇలాంటి అనేక అంశాలు ఏమనిస్తారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ట్రయల్ కోర్టుకు అధికారం ఉందని. అందువల్ల ట్రయల్ కోర్టులో విచారణ కంటిన్యూ అవుతుంది. అది ట్రయల్ కోర్టులో విచారణ ముగిసి తీర్పు చెప్పాలి. అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. ఎన్నికలకు ముందు స్కోప్ లేదు. ట్రయల్ కోర్టు చంద్రబాబు నాయుడును నిర్దోషి అని ప్రకటిస్తే ఇక చర్చ లేదు, దోషి అని ప్రకటిస్తే మళ్ళీ ప్రాసెస్ మొదలవుతుంది. నిర్దోషి అని ప్రకటించిన, దోషి అని ప్రకటించిన ఎవరో ఒకరు హైకోర్టుకు వెళ్తారు. సో రాష్ట్ర ప్రభుత్వమైన హైకోర్టుకు వెళ్తుంది, చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టు ఏదో ఒక తీర్పు చెప్పాలి, ఆ తీర్పు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు మళ్ళీ ఏదో ఒక తీర్పు చెప్పాలి, దానిపైన రివ్యూ పిటిషన్ వేస్తారు, మళ్ళీసారి రివ్యూ చేయండి. అదంతా అయ్యే వరకు చాలా ఏళ్ళు పడుతుంది. అందువల్ల ఇలాంటి కేసుల్లో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏమైనాయి, జైలుకి వెళ్ళొచ్చినా కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిపోయింది కదా, ఏం కాలే కదా. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు మీద ఏమవుతుంది. అయితే ఒక్క సమస్య ఏంటంటే ఇది ఒకటే కాదు, ఇంకా వివిధ కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది, పెడుతుంది. ఇందులో కొన్నిటికి బెయిల్ కూడా వచ్చింది. సో ఇలా కోర్టుల చుట్టూ బెయిల్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అంటే సేమ్ టైం అల్టిమేట్గా బెయిల్ రద్దు ఏదైనా కోర్టు చేస్తే అది ప్రాబ్లం, కానీ అది చెయ్యకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో బెయిల్ ఇది రూల్, జైలు ఇది అన్ ఎక్సెప్షన్. పర్సనల్ లిబర్టీ అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. అందువల్ల నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కేసు విచారణ అవసరాలకు మించి హరించకూడదు. అందువల్ల కేసు విచారణ చివరి దశకు వచ్చిందని హైకోర్టు తీర్పులో కూడా పేర్కొన్నారు కనుక ఈ చివరి దశకు వచ్చినందుకే బెయిల్ ఇచ్చారు, రెగ్యులర్ బెయిల్. అందువల్ల రెగ్యులర్ బెయిల్ ఇచ్చాక దీన్ని హైకోర్టు ఇచ్చిన బెయిల్ని ఎవరు కొట్టేయాలి, సుప్రీంకోర్టు కొట్టేయాలి. సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనుకోను. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన కేసు ఉంటుంది, బెయిల్ ఉంటుంది. రైట్. నిన్న మధ్యాహ్నం దాకా అంటే చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు శిబిరం కావచ్చు, టీడీపీ అన్యాయాలు కావచ్చు, మధ్యాహ్నం తీర్పు వచ్చే 1-1:30 మధ్య చాలా క్యూరియాసిటీతో, చాలా ఉత్కంఠతో చూశారు. కానీ సేమ్ టైం సార్ ఇవాళ ఫైబర్ నెట్ తీర్పుపై కూడా అదే ఉత్కంఠ ఇవాళ కొనసాగుతుంది. ఇక్కడ హైకోర్టు బిల్ రిజెక్ట్ చేసిండ్రు, మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇవాళ జడ్జిమెంట్ కూడా ఉంది. సేమ్ క్యూరియాసిటీ, సేమ్ ఉత్కంఠ ఉంది ఇవాళ.
అంటే వీళ్ళ మల్టిపుల్ కేసెస్ ఉన్నప్పుడు తప్పదు కదా. ఇప్పుడు అదొకటే కాదు, ఫైబర్ నెట్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, సో ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. అందుకే రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే ఒక్క కేసే ఉండదు, అనేక కేసులు ఉంటాయి. అందువల్ల ఒక కేసు తేలే లోపల ఇంకో కేసు వచ్చేస్తుంది, మల్టిపుల్ కేసెస్ వస్తాయి. సో ఈ మల్టిపుల్ కేసెస్ అన్నీ కూడా వివిధ దశల్లో ఉంటాయి. అందువల్ల ఈ లీగల్ ప్రాసెస్ అనివార్యం.